పార్టీలో ఎవరి బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారో తెలియదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి వచ్చేవారు నేరుగా పార్టీ కార్యక్రమాలను అది కూడా తామే తెలంగాణ నేతలమన్నట్లుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇన్ఛార్జిగా వ్యవహరించిన దీపాదాస్ మున్షి నేరుగా పాలనలో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఏకంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జూలై 31 నుండి తెలంగాణలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇన్ఛార్జుల్ని నియమించారు. సహజంగానే కాంగ్రెస్ సంస్కృతి ప్రకారం ప్రభుత్వం కూడా పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తోంది. వారం రోజుల పాటు ముందుగా ఖరారు చేసిన నియోజకవర్గాల్లో 8 నుండి 10 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం కార్యకర్తలను యాక్టివ్ చేయటం, ప్రజల సమస్యలను నేరుగా వినటం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతు రుణమాఫీ, వెనకబడిన తరగతుల జాతిగణన వంటి పథకాలను ప్రచారం చేయటం కోసం ఈ పాదయాత్ర చేస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్రలోనే పార్టీలోని సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం మెరుగుపరచటం, సంతృప్త నాయకుల సమస్యలను పరిష్కరించటం వంటివి చేయాలనుకుంటున్నారు. ఈ పాదయాత్రలో మీనాక్షి నటరాజన్ వెంట టీపీసీసీ చీఫ్ ఉంటారు. మీనాక్షి నటరాజన్ ఫిబ్రవరిలో తెలంగాణ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. అంతకు ముందు వరకు దీపాదాస్ మున్షి ఉండేవారు. మీనాక్షి నటరాజన్ ఎన్ఎస్యువై నుండి పార్టీలో ఎదిగారు. మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ లో కీలక నేతగా పనిచేశారు. 2009లో మధ్యప్రదేశ్లోని మందసౌర్ నుండి ఎంపీగా గెలిచారు. మళ్లీ గెలవలేదు. తన నియోజకవర్గంలో గెలవడానికి ఎప్పుడైనా పాదయాత్ర చేశారో లేదో కానీ తెలంగాణలో మాత్రం రెడీ అయ్యారు. అయితే రాహుల్ గాంధీకి అత్యంత ఇష్టమైన నేతల్లో ఒకరిగా మీనాక్షి గుర్తింపు పొందారు. అందుకే ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం అంత చురుగ్గా లేదన్న అభిప్రాయంతో వారిని యాక్టివ్ చేసేందుకు మీనాక్షి నటరాజన్ ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ సమీక్షల్లోనూ ఆమె పాల్గొంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేసినట్లుగా చెప్పుకుంటోంది. కానీ అమలు చేసిన పథకాలు కూడా పూర్తిగా చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు సిద్ధంగా లేదని, ఆ పార్టీ క్యాడర్ అసంతృప్తితో ఉందన్న ప్రచారం కారణంగా మీనాక్షి నటరాజన్ నేరుగా రంగంలోకి దిగుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా నామినేటెడ్ పోస్టుల విషయంలో న్యాయం జరగలేదని భావిస్తున్నారు. అందుకే దాదాపుగా 600 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి ప్రధాన నియోజకవర్గాలన్నింటినీ కవర్ చేయాలనుకుంటున్నారు. పనిలో పనిగా రేవంత్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక క్యాడర్తో నేరుగా టచ్లోకి వెళ్లటం ద్వారా రేవంత్ ప్రభావం నుంచి కూడా బయటపడవచ్చని మీనాక్షి భావిస్తున్నారని ఆయన వ్యతిరేకులు అంచనా వేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.